ఇక అధికారం చేతిలో ఉంటే ఎంత అరాచకం చేయవచ్చో నిరూపించారు మాజీ మంత్రి విడుదల రజనీ మరిది గోపీనాథ్. స్టోన్ క్రషర్స్ యజమానిని బెదిరించి కోట్లు వసూలు చేసిన కేసులో అరెస్ట్ అయినటువంటి గోపి చేసినటువంటి అరాచకాలు అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వదిన ఎమ్మెల్యేగా ఉంటే ఆమెకు బదులు తానే షాడోగా ఉంటూ పెత్తనం చెలాయిస్తూ అనేక అక్రమాలకు పాల్పడి భారీగా డబ్బు వెనకేసుకున్నటువంటి గోపీనాథ్ లీలలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే స్టోన్ క్రషర్స్ యజమాని కేసులో విడుదల రజనీకి హైకోర్టు కొద్దిసేపటి కిందటే ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో ఈ కేసులో తర్వాత ఏం జరుగుతుందనేది ప్రస్తుతం ఆసక్తి ఉంది. సార్ నా వెంకటేశ్వరరావు గారు, ఈ ఆయన ఆవిడ మరిది అంటున్నారు కదా, అతన్ని అరెస్ట్ చేశారు. దీన్ని బట్టి ఆయన అరెస్ట్ చేయడం ద్వారా విడుదల రజనీ ఎంతవరకు దీంట్లో ప్రైమ్ అక్యూజ్డ్ అయ్యే అవకాశం ఉంది? ఆల్రెడీ బెయిల్ కూడా మంజూరైంది అంటున్నారు. ఎందుకంటే ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రైమరీగా, మరి ఈ షాడో ఎమ్మెల్యే అన్న దానికి డెఫినేషన్ ఎక్కడా లేదు కదా. దురదృష్టవశాత్తు నా వ్యక్తిగత అభిప్రాయం, పార్టీని నేను ఆపాదించను. భారతదేశంలో ఉన్నటువంటి ఈ లీజిస్లేచర్ అంటే పార్లమెంట్ సభ్యులు కానీ లేకపోతే అసెంబ్లీ సభ్యులు కానీ వాళ్ళ యొక్క ప్రాథమిక విధి ఏంటంటే పార్లమెంటు అసెంబ్లీలో చర్చించి ప్రజలకు కావాల్సినటువంటి మేలైన చట్టాలను తయారు చేయటం, రెండోది ప్రజా సమస్యల పైన ప్రభుత్వాన్ని అలర్ట్ చేయటం, ప్రజా సమస్యలు చూపించి ప్రభుత్వాన్ని అలర్ట్ చేసి తద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి ఒక వేదికగా శాసనసభ ఉండేటువంటి పరిస్థితి. దురదృష్టవశాత్తు ఏమైందంటే మన భారతదేశంలో ఇవి ఎమ్మెల్యే అంటే అసెంబ్లీకి ఆ అసెంబ్లీ నియోజకవర్గం రాజు, పార్లమెంట్ సభ్యులు ఆ పార్లమెంట్ సభ్యులకి నియోజకవర్గం రాజు అనేటువంటి పరిస్థితిలో మనం చూసినప్పుడు షాడో ఎమ్మెల్యేలు అసలు వైఎస్ఆర్సీపీ పార్టీలో మిగతా పార్టీలో కూడా షాడో ఎమ్మెల్యేలు తయారవటం, ఎమ్మెల్యేలకి మచ్చ రాకుండా ఉండటం, లేకపోతే ఎమ్మెల్యేలకి బురద అవ్వకుండా ఉండటం, ఎమ్మెల్యేలకి మరకలు అవ్వకుండా ఉండటం కోసం వీళ్ళు ప్రవేశం చేయటం, ఈ కార్యక్రమాల్లో మనం చూసాం. కానీ ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో దాంట్లో ఆ జాషువా గారు అప్రూవల్, ఆ జాషువా గారు కూడా కొంత మేరకు సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి నాకైతే పూర్తిగా తెలియదు. కానీ ఎమ్మెల్యే గారి పాత్ర కూడా దాంట్లో ప్రైమరీగా ఎస్టాబ్లిష్ అవ్వబట్టే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ వాళ్ళు పర్మిషన్ తీసుకుంటాం, ఆవిడ అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయటం, ఈవిడ హైకోర్టుకి వెళ్ళి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుంది. సరే చూద్దాం ఏం జరుగుతుంది అనేది. కొన్ని కేసుల్లో నిర్దిష్టమైనటువంటి మెటీరియల్ మనం సంపాదించలేకుండా, నిర్దిష్టమైన మెటీరియల్ లేకుండా మనం కామెంట్ చేయటం అంటే అది ప్రిమిచ్యూర్ కింద అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది, మనం వెయిట్ చేయటం. ఎస్ సార్, వెంకటేశ్వర గారు, అంటే మనకు తెలియదు కానీ అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు మాత్రం చాలా మంది చెప్తా ఉండేవాళ్ళు. నాకు పర్సనల్గా నేను కూడా 100% కరెక్ట్ అండి. 100% మన అంతరాత్మకి వాళ్ళ అంతరాత్మకి తెలుసు జరిగింది, కరప్షన్ జరిగింది, ఎన్ని వందల కోట్ల కరప్షన్ కాన్స్టిట్యూన్సీలో ఎవరినైనా చెప్తారు. కానీ మనం సభా మర్యాదగా మాట్లాడటానికి మెటీరియల్ ఉండాలని నా భావన. కానీ వాళ్ళ క్లీన్ చిట్ ఇచ్చేటువంటి పరిస్థితి, ఎందుకంటే ఆల్రెడీ ప్రజలు ఇచ్చేశారు, ప్రజలు పనిష్ చేశారు, ఇంకా మనం కొత్తగా చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇక చట్టం వాళ్ళు ఏదైనా అక్రమంగా చేస్తే చట్టం తప్పని తను చేసుకుంటాం, కానీ ప్రజలు వాళ్ళకి శిక్ష ఇస్తారు.